హౌ డు యూ డూ? నేను మల్లాది వెంకట కృష్ణమూర్తిని. ఇంగ్లీషు సినిమాలని చూడని వారికి కూడా దర్శకుడు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ పేరు సుపరిచితం. కారణం ఆయన సినిమాల్లోని విశిష్టత. దాన్ని చూసిన వారు చూడని వారికి ఆ సినిమా గురించి చెప్పేంత విశిష్టమైన సినిమాలవి. కొన్ని మినహాయిస్తే అవన్నీ క్రైమ్, మిస్టరీ, సస్పెన్స్ డ్రామాలు. ఆయన తనను బ్రాండ్గా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అందుకు ఆయన తన చతురోక్తులని, ఫోటోలని బాగా ఉపయోగించుకున్నారు. నేను సిండ్రెల్లా సినిమా తీస్తే ప్రేక్షకులు ఓ శవం కోసం ఎదురు చూస్తారు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రేక్షకుల్ని భయపెట్టిన సైకో విడుదలయ్యాక ఓ భర్త నుంచి వచ్చిన ఉత్తరాన్ని స్టూడియో హెడ్ హిచ్కాక్కి ఇచ్చారు. అందులో సైకోలోని బాత్ టబ్ హత్యా సన్నివేశం చూశాక తన భార్య స్నానం మానేసిందని, ఏం చేయాలో చెప్పమని ఓ భర్త రాశాడు. హిచ్కాక్ అతనికి ఇచ్చినటువంటి సమాధానం, మీ ఆవిడని లాండ్రీకి పంపిస్తూ ఉండండి. సస్పెన్స్ గురించి ఆయన చెప్పింది అక్షర సత్యం. ఆదుర్దాగా ఎదురు చూడటంలోనే ఉత్కంఠ ఉంటుంది. దెర్ ఈజ్ నో టెర్రర్ ఇన్ ది బ్యాంగ్, ఓన్లీ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ ఇట్ అని చెప్పారు. సస్పెన్స్కి హిచ్కాక్ మరో డెఫినేషన్ కూడా ఇచ్చారు. సస్పెన్స్ ఈజ్ లైక్ ఎ ఉమన్, ద మోర్ లెఫ్ట్ టు ద ఇమాజినేషన్ ద మోర్ ద ఎక్సైట్మెంట్. ఓ సినిమా నిడివి ప్రేక్షకుడు బాత్రూమ్కి వెళ్లకుండా భరించేంత కాలం మాత్రమే ఉండాలి అని చెప్పింది కూడా హిచ్కాకే. ఎంజిఎం సింహంతో ఫోటో లాంటి చాలా పబ్లిసిటీ ఫోటోలని ఆయన పత్రికలకు ఇచ్చారు. మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్కాక్ కవర్ పేజీని చూస్తే ఇది అర్థమవుతుంది. శ్రీయుతులు పొలగం చిన్నారాయణ, రవి పాడి సంపాదకత్వంలో వెలువడ్డ మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్కాక్ పుస్తకంలో ఆయన తీసిన 53 సినిమాల గురించి 45 మంది తెలుగు దర్శకులు వివరించారు. ఇంకా 10 మంది పాత్రికేయులు హిచ్కాక్ని వివిధ కోణాల నుంచి ఆవిష్కరించారు. ఇంతమందిని కూడగట్టుకుని 525 పేజీల పుస్తకాన్ని వెలువరించిన పొలగం రవి గారులకి హిచ్కాక్ మీద గల అభిమానాన్ని అర్థం చేసుకోవచ్చు. తెలుగువారికి కూడా హిచ్కాక్ మీద అభిమానానికి ఓ రుజువు మొదటి ఎడిషన్ 2 వారాల్లో అమ్ముడైపోవడం. మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్కాక్ 2వ ముద్రణకి వెళ్ళింది. ఆ పుస్తకంలో ముందు మాట రాసే అవకాశం నాకు రాకపోతే నేను కూడా ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ అభిమానిని అని తెలియచేసుకునే అవకాశం ఉండేది కాదు.